సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే నేను ప్రీవియస్ గైస్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కేటగిరీకి సంబంధించిన వీడియో చేస్తే మీకు మంచి సిపిఎం, మంచి ఆర్పిఎం అండ్ మంచి రెవెన్యూ వస్తుంది. సో డెఫినెట్ గైస్ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వీడియో చేయండి అని చెప్పేసి రీసెంట్ గైస్ ఒక వీడియో చేశాను. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే డెఫినెట్ గైస్ ఆ వీడియో ఆల్రెడీ చూసిండొచ్చు, ఓకేనా. సో దానికి గైస్ ఒక పర్సన్ వచ్చేసి ఏంటి అంటే నెగిటివ్ కామెంట్ చేశాడు. సో అదేంటి అంటే రియల్గా దీనికి అంత డబ్బు వచ్చిందంటే మీరే చేసుకోవచ్చు కదా, అమ్ముంటే మీకే రెవెన్యూ వస్తుంది కదా, మీరే సంపాదించుకోవచ్చు కదా, మాకెందుకు చెప్తున్నా అని చెప్పేసి ఒక పర్సన్ గేస్ కామెంట్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో దాని గేస్ నేను సీరియస్గా తీసుకొని దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని సో దానికి రిలేటెడ్ వీడియో అంటే ఎలాంటి కేటగిరీ చేస్తే రెవెన్యూ వస్తుందని చెప్పానో దానికి సంబంధించిన ఒక వీడియో చేసి మన ఛానల్లో గేస్ అప్లోడ్ చేశాను, ఓకేనా. సో ఈరోజు ఆ వీడియోని ఓపెన్ చేసి మనకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అంతే కూడా దానికి సిపిఎం ఎంత ఇస్తున్నారు, ఎంత ఆర్పిఎం వస్తుంది, దానికి ఎంత రెవెన్యూ రాబోతుంది, అలా చూసుకుంటే ఒక 1 lakh వ్యూస్కి మనకి ఎంత రెవెన్యూ వస్తుందని చెప్పేసి ఈ రోజు గైస్ నేను ఈ వీడియో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా 100% గైస్ యూజ్ అవుతుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గైస్. అదేంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనకు కామెంట్ పెట్టాడు కదా, ఇప్పుడు కామెంట్ ఏమని పెట్టాడు, ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేయని చెప్తే మీరే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నాడు కదా. సో ఇక్కడ గైస్ నేను చెప్పేది ఏంటి అంటే నేను ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయమన్నా ఫైనాన్స్ కావచ్చు లేకపోతే బ్యూటీకి సంబంధించిన కంటెంట్ చేయమని చెప్పిన. బట్ గైస్ నేను ఎందుకు చేయట్లే అంటే ఆ కంటెంట్ పైన గైస్ నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఆ కంటెంట్ చేయట్లే. బికాస్ గైస్ ఇప్పుడు రెవెన్యూ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన అనుకోండి, మా అంటే 15 20 మా అంటే ఒక 30 వీడియో చేయగలుగుతా. సో తర్వాత ఏంటి నేను చేయలేను, బికాస్ కొత్త కొత్త ఐడియాస్ రావాలి, సో దాని మీద ఫోకస్ చేయాలి కాబట్టి. సో నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను చేయలేదు. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు దాని మీద నాలెడ్జ్ ఉంటే చేసుకోండి, మంచి రెవెన్యూ వస్తుందని చెప్పేసి నేను చెప్పిన. ఇది రీజన్, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీకు సిపిఎం ఆర్పిఎం అని చెప్పాను కదా. సో రెండే గైస్ మనకు యూట్యూబ్లో కొంచెం ఇంపార్టెంట్ చెప్పాలి. సో దాని గురించి ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను. బట్ ఏంటంటే మీకు సిపిఎం అంటే ఏంది, ఆర్పిఎం ఏంటి అని చెప్తాను, సింపుల్గా చెప్పేస్తాను గైస్, ఓకేనా. సో దీంట్లో గైస్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే సిపిఎం గైస్. సో సిపిఎం ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు యాడ్స్ ఎవరైతే ఇస్తున్నారో అది జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, లేకపోతే వేరే వేరే అప్లికేషన్ ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే యూట్యూబ్కి ఇస్తారు గైస్, ఓకేనా. సో మేము ఇంత రెవెన్యూ ఇస్తాము, 1000 వ్యూస్ పైన మా యాడ్స్ డిస్ప్లే చేసినందుకు అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్కి ఇస్తారు, ఓకేనా. సో ఇది సిపిఎం గైస్, ఓకేనా. అదే ఆర్పిఎం గురించి మాట్లాడుకుంటే ఏంటంటే యూట్యూబ్ మనకి ఇస్తుంది, ఓకేనా. సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఇంత 1000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, సో దీనికి మేము ఇంత రెవెన్యూ ఇస్తామని చెప్పేసి యూట్యూబ్ మనకి ఇస్తుంది. అంటే యాడ్స్ వాళ్ళు ఇచ్చేది సిపిఎం కదా, ఆ సిపిఎంలో 45% కట్ చేసుకొని దాంట్లో 55% అనేది ఆర్పిఎం రూపంలో మనకి ఇస్తుంది గైస్, ఓకేనా. సో ఇప్పుడు గైస్ మీకు క్లారిటీ అర్థమైంది కదా సిపిఎం అంటే ఏంది, ఆర్పిఎం ఏంటి అని చెప్పేసి. లైవ్ ప్రూఫ్లో నేను అప్లోడ్ చేసిన వీడియోకి సిపిఎం, ఆర్పిఎం అంతేకాకుండా ఒక 1 lakh వ్యూస్కి నేను ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలుగుతా అని చెప్పేసి మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను గైస్, ఓకేనా. సో దానికోసం గైస్ నేనైతే క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్ ఓపెన్ చేస్తే మీరు అందరూ ఏంటంటే అది ఫేక్ అని చెప్పేసి అనుకుంటారు. అందుకని చెప్పేసి గైస్ నేను డైరెక్ట్ స్టార్టింగ్ నుంచే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్తాను గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ నా ఛానల్ ఓపెన్ అయిన తర్వాత ఒక ఛానల్ సెక్షన్ మీద క్లిక్ చేసుకొని వైటీ స్టూడియో ఉంది కదా, యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద గైస్ నేనైతే క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత కేస్ మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను మీకు. సో ఏ వీడియో అప్లోడ్ చేసినా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో అని చెప్పేసి మీకైతే క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడ కేస్ నేను ఏం చేస్తాను అంటే సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో మన ఈ వీడియో సెక్షన్కి అయితే కేస్ వెళ్తాను. సో దాంట్లో కేస్ ఏంటంటే మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి కేస్, ఓకేనా. సో దీంట్లో కేస్ సో ఫస్ట్ రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోనే అది. సో దగ్గర చూడొచ్చు క్రెడిట్ కార్డ్ సంబంధించింది, అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన కేసు, ఓకేనా. సో వచ్చేసి ఏంటి అంటే హౌ టు ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి అయితే పెట్టాను. సో వచ్చేసి రీసెంట్గానే పెట్టాను గైస్, ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్, ఓకేనా. సో ఈరోజు మీకు కొంచెం జూమ్ అవుతుంది, జూమ్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ గైస్ మీరు చూసుకోవచ్చు June 30, 2024 రోజు నేను అప్లోడ్ చేసిన. దీనికి వచ్చేసి నాకు 371 వ్యూస్ వచ్చినాయి, అంటే ఇంకా అప్డేట్ కానివి ఇంకా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. అండ్ కామెంట్స్ వచ్చేసి 15 వచ్చినాయి అండ్ లైక్స్ వచ్చి 5 lakhs మాత్రమే వచ్చినాయి గైస్, ఓకేనా. ఇంకెవరైనా గైస్ మా ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్ కనుక వీడియో చూడకపోతే ఈ వీడియో చూసి గైస్ డెఫినెట్గా లైక్ చేయండి. సో దీనివల్ల గైస్ ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది గైస్, ఓకేనా. ఇప్పుడు గైస్ ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత
ఇక్కడ గైస్ ఆ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ గైస్ ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అనలిటిక్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద గైస్ నేను క్లిక్ చేసుకుంటాను గైస్. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే కొంచెం లోడింగ్ అవుతుంది. ఇక్కడ మొత్తం టోటల్గా ఎంత 415 వ్యూస్ వచ్చినాయి. ఓకేనా. ఇంకా స్టిల్ వస్తూనే ఉన్నాయి, బట్ అప్డేట్ అయినాయి గైస్ ఇవి మాత్రమే. ఓకేనా. సో దీనికి వచ్చేసి నాకు 13.5 అవర్స్ వాచ్ టైం వచ్చింది. సబ్స్క్రైబర్స్ వచ్చేసి గైస్ 0. ఓకేనా. సో ఈ యొక్క వీడియోకి నాకు ఇప్పటివరకు వచ్చిన రెవెన్యూ ఎంత చూపిస్తే ఏంటంటే 0.34 సెన్స్ అయితే వచ్చింది. ఓకేనా. సో క్లారిటీగా చూసుకోవచ్చు ఎంత వచ్చిందని చెప్పేసి. సో వచ్చేసి కేసు ఏంటి అంటే టోటల్ 415 వ్యూస్ కాదు గైస్. ఓకేనా. సో అది ఎన్ని వ్యూస్కి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికోసం గైస్ ఏం చేయాలంటే ఇక్కడ రెవెన్యూ ఆప్షన్ ఉంది కదా, రెవెన్యూ ఆప్షన్ మీద గైస్ నేను క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కింద చూసుకోవచ్చు క్లారిటీగా. ఫస్ట్ ఇక్కడ మనకు సిపిఎం చూపిస్తుంది. ఓకేనా. సిపిఎం చూడొచ్చు నాకు ఎంత ఉంది, $7.75 ఉంది. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు సిపిఎం అంటే ఏంది, ఎవరైతే యాడ్స్ ఇస్తున్నారో యాడ్స్ వాళ్ళు యూట్యూబ్కి ఇచ్చే రెవెన్యూ. ఓకేనా. సో మా యాడ్స్ అనేవి మీ వీడియోస్ పైన డిస్ప్లే చేసినందుకు యూట్యూబ్కి మేము $7.75 ఇస్తున్నామని చెప్పేసి యాడ్స్ వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో దీని నుంచి కొంత యూట్యూబ్ కట్ చేసుకుంటుంది. మీకు తెలుసు కదా 45% కట్ చేసుకొని 55% మనకి ఇస్తుందని చెప్పేసి. ఓకేనా. సో దీంట్లో కట్ చేసుకొని దీంట్లో నుంచి మనకు కొంత యూట్యూబ్ మనకి ఇస్తుంది. ఓకేనా. సో దాన్ని ఆర్పిఎం అంటారు. సో అది మనకి ఎంత ఇస్తుంది అనేది ఇప్పుడు గైస్ మీకు చూపిస్తాను. సో దానికోసం గైస్ ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే ఈడ క్లారిటీగా చూసుకోవచ్చు. నాకు రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1K వ్యూస్ వచ్చేసి యూట్యూబ్ నాకు ఇస్తున్న రెవెన్యూ ఎంతో తెలుసా, $4.55. అర్థమైందా. దగ్గర దగ్గర $5 గైస్. ఓకేనా. సో దీన్ని మాకు ఇండియన్ కరెన్సీలో కూడా కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1K వ్యూస్ అంటే యూట్యూబ్ ఏం చెప్తుంది, ఈ వీడియో కనుక 1000 వ్యూస్ వస్తే దానికి మేము $4.55 అయితే నేను మీకు ఇస్తామని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. ఓకేనా. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు 34 సెన్స్ వచ్చినాయి అని చెప్పేసి. 34 సెన్స్ వచ్చేసి 400 వ్యూస్ కాదు. ఇక్కడ చూడొచ్చు ఎంత, 74 వ్యూస్కి మాత్రమే. ఓకేనా. 74 వ్యూస్కి మాత్రమే నాకు 34 సెన్స్ వచ్చినాయి. ఓకేనా. ఇప్పుడు 499 వ్యూస్ వచ్చినాయి కదా. సో దాంట్లో నుంచి 74 తీసేస్తే ఇంకా 300 వ్యూస్ వరకు మనకి ఇంకా రెవెన్యూ అనేది క్యాలిక్యులేట్ అవ్వలేదు. అండ్ ఇంకా స్టిల్ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా గైస్ ఇంకా రెవెన్యూ అనేది అప్డేట్ అవ్వలేదు గైస్. ఓకేనా. సో క్లారిటీగా చూడవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ 4.55 సెన్స్ అయితే మనకు యూట్యూబ్ మనకి ఇస్తుంది కదా. సో దీన్ని మనం నార్మల్గా మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూద్దాం. అంతేకాకుండా 1,00,000 వ్యూస్ కనుక వచ్చినాయి అనుకోండి ఈ వీడియోకి, సో ఎంత రెవెన్యూ వస్తుందో కూడా మీకు చెప్తాను. ఓకేనా. సో మనకు నార్మల్గా మనం అప్లోడ్ చేసే వీడియోస్కి అయితే 15 సెన్స్, 20 సెన్స్, 40 సెన్స్, ఇక మోస్ట్లీ అంటే 50-60 సెన్స్ వస్తాయి గైస్. అంతకుమించి ఎక్కువ రావు. బట్ ఇలాంటి కేటగిరీ చేస్తే మీకు ఎక్కువ వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను. బట్ ఆ పర్సన్ నమ్మలేడు కాబట్టి ఈరోజు గైస్ ఛాలెంజ్గా మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో జెన్యూన్ గైస్, సో నా అకౌంటే. ఓకేనా. వేరే వాళ్ళదైతే కాదు. సో ఇప్పుడు గైస్ ఏంటంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. సో దానికోసం గైస్ నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని USD to INR అని క్లిక్ చేస్తున్నా. సో ఈ రోజు ఉన్న కరెన్సీ రేట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకు 4.55 కదా. సో చూడొచ్చు గైస్ ఏంటంటే మనకు ఆ వీడియో కనుక 1000 వ్యూస్ వస్తే ఇండియన్ కరెన్సీలో $380 గైస్ మనకి యూట్యూబ్ ఇస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో కనుక 1,00,000 వ్యూస్ వస్తే మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూపిస్తాను. ఓకేనా. సో దానికోసం గైస్ నేనైతే క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ గైస్ నేను క్లారిటీగా చెప్తాను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో నాకు తెలుసు కాబట్టి. ఒకవేళ మీకు క్యాలిక్యులేట్ ఏ విధంగా చేసుకోవాలని డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను గైస్. ఓకేనా. ఇప్పుడు గైస్ నాకు 1,00,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి. ఓకేనా. సో డివైడెడ్ బై ఏంటంటే ఇప్పుడు 1000 వ్యూస్ కదా మనకి యూట్యూబ్ ఇచ్చేది రెవెన్యూ. సో డివైడెడ్ బై 1000 గైస్. ఓకేనా. సో ఎంత వచ్చింది, 100 కదా. సో 100 ఇంటూ ఏం చేయాలి, 1000 వ్యూస్కి మనకి యూట్యూబ్ ఎంత ఇస్తుంది, 4.55 ఇస్తుంది. ఓకేనా. సో 4.55. ఓకేనా. ఇక్కడ చూడవచ్చు టోటల్గా ఎన్ని డాలర్స్, $455 మనకు కనుక 1,00,000 వ్యూస్ వస్తే వస్తున్నాయి. ఓకేనా. ఇప్పుడు $455ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ క్లిక్ చేద్దాం మనము. 455 కదా. సో చూడొచ్చు 455 అంటే ఈ యొక్క వీడియో కనుక 1,00,000 వ్యూస్ వస్తే మనకు వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా ఇండియన్ కరెన్సీలో, 38,000. అర్థమైందా. నార్మల్గా అయితే మన వీడియోస్కి 1,00,000 వ్యూస్ వస్తే 3,000 నుంచి 4,000 లేదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 5,000 వస్తాయి. బట్ గైస్ నాకు 38,000 వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక 1,00,000 వ్యూస్ వస్తే. 5,000 ఏడా, 38,000 ఏడా.
ఓకేనా గైస్, క్లారిటీగా అర్థమైంది కదా మీకు. ఈ 38,000 కనుక మీకు వచ్చిందనుకోండి ఒక్క వీడియోతోని, మీరు నెలంతా వరకు గైస్ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అర్థమైందా? సో దీనికి ఏందంటే వ్యూస్ తక్కువ ఉంటాయి. బట్ ఆ వ్యూస్‌కి తగ్గట్టుగా మీకు డబుల్ అనే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది గైస్. ఓకేనా? అందుకే చెప్పాను ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేసుకోండి అని చెప్పేసి గైస్. ఓకేనా? అండ్ గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే ఈ ఆర్‌పీఎం అండ్ సీపీఎం వచ్చే గైస్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండదు. ఇది డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ఏందంటే ఈ ఫైనాన్షియల్ టైప్ ఆఫ్ కంటెంట్‌కి ఏందంటే ఆర్‌పీఎం అండ్ సీపీఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ మోస్ట్ వరకు అయితే తగ్గదు. బట్ ఏందంటే వేరే టైప్ ఆఫ్ టెక్ కేటగిరీ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ గానీ, ట్రావెల్ గానీ చేస్తే ఏందంటే దాంట్లో తగ్గే ఛాయిస్ ఉంటుంది. బట్ ఏందంటే ఫైనాన్స్ కేటగిరీకి తగ్గదు గైస్. ఎందుకంటే ఇలాంటి దాంట్లో కంటెంట్ చేయడం అనేది చాలా మంది తక్కువ క్రియేటర్స్ అయితే ఉన్నారు. బికాస్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఆఫ్ పీపుల్‌కి ఎక్కువ ఉండదు దీనిపైన. అందుకని చెప్పేసి ఉన్న క్రియేటర్స్ పైనే ఎక్కువ యాడ్స్ డిస్‌ప్లే చేస్తారు కాబట్టి సో మనకు ఆర్‌పీఎం అండ్ సీపీఎం అనేది ఇంక్రీజ్ అవ్వడానికే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా? సో మీరు క్లారిటీగా అయితే చూశారనుకుంటున్నా. సో డెఫినెట్ గైస్ ఈ వీడియో కనుక గైస్ ప్లీజ్ చెప్తున్నా మీకు నచ్చితే గైస్ డెఫినెట్‌గా లైక్ చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే ఇలా ఏందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ మందికి రీచ్ అయిందనుకోండి. సో దానివల్ల ఏందంటే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అని చెప్పేసి వాళ్ళకి కూడా గైస్ ఒక మోటివేషన్‌గా అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో థాంక్స్ ఫర్ వాచింగ్. డెఫినెట్‌గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారయితే అనుకుంటున్నా గైస్. ఓకేనా?